యూట్యూబ్ ఎట్ట సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని మనోళ్ళు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. మన వీడియో వచ్చా అన్నప్పుడు కింద నల్ల బాక్స్లో ఉండే దాన్ని తగిలితే సబ్స్క్రైబ్ చేసినట్టు. ఇప్పుడు నల్ల బాక్స్ పోతుంది అట్ట ఒక గంట వచ్చాది. ఆ గంటను తగిలితే మనకు ఇదైట కింద ఒక బాక్స్ వచ్చాది. ఆ పైనలే దాన్ని తగిలితే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చాది. ఈడ ఏళ్ళు పైకిండేది తగిలితే లైక్ చేసినట్టు. ఇట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి వీడియోలు ఇంకా వచ్చాయి దండిగా. అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా, అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా, అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా. వెల్కమ్ టు విచిస్ డ్రీమ్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్టుండారు? బాగుండారా? ఎండల కాలం ట్రిప్కు ఎరకాడుకు పోయిండ్లే. ఆడ రెండో రోజు పాప హిల్స్కు పోయిండాము. ఆడ పిల్లోళ్ళు ఆడుకుండేటి చాలా ఉన్నాయి. ఆడుండే ఆటల్లో వాళ్ళు 4 ఆటలు ఒక భాగం, 6 ఆటలు ఒక భాగం, 12 ఆటలు ఒక భాగం అట్ట భాగాలు చేసి పెట్టిండారు. మన చిన్నమ్మి ఇంకా మన పెద్దమ్మి ఇద్దరు ఈ మోట్ నుంచి ఆ మోటుకు జిప్పులైనని తీగకు ఏళ్ళాడుతూ పోతాండారు. తీరా పాప హిల్స్కి పోయినాక మన పిల్లోళ్ళు ఇదే ఆడతా అదే ఆడతా అని ఊరికే ఎగిరెగిరి పడతాండారు. సరేలే అని వాళ్ళ నాయన 6 ఆటలు ఉండే భాగాన్ని కొనుక్కొని వచ్చినాడు. 6 ఆటల భాగం ఎంత అని అడిగారు. ట్రిప్పుకు ఎంత లెక్క పెట్టుకుంటాండామో మళ్ళీ చేతిలో అంత లెక్క పెట్టుకోవాలని మర్చిపోవద్దు. ఏంటికంటే తీరా ఆడికి పోయినాక ఏంటన్నా ఎగిరేటి, దుంకేటి, పొల్లేటి, దొల్లేటి కనపచ్చాయి. అదిగాక దారమ్మడి నానాకటి తినేటి కనపచ్చ అంటాయి. అయిరా నన్ను తిను నన్ను తిను, నన్ను కొనుక్కో అంటుంటాయి. ఇంట్లోంచి 4-5 మంది పోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తినబుద్ధి అవుతుంది. అయ్యిన్ని ఇన్ని ఆ గడ్డి ఈ గడ్డి తీసుకునేక జోబులు ఉత్తబిత్తలు అవుతాయి. అందుకే చేతిలో దండిగా లెక్క పట్టుకొని పోవాలా, లేకుంటే చెవులు ఇదిలించుకుంటా వెనక్కి రావాలా. ఈడ మన బుడ్డిబాబు పడవ తోలుతున్నాడు. అబ్బి తిప్పలుగా ఆడంలే. ఎండ దండిగంది, పడవ కాలిపోతాంది. వద్దులెబ్బి బేదులు వచ్చాయి అంటే మన అబ్బి ఈనలే లే అనుకుంటా పోయి తోలుతున్నాడు. ఈడ అడ్వెంచర్లని పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చానట్టు దారాలుండాయి. ఆ దారాలమ్మడి పట్టుకొని నడుచుకుంటా పోతాండారు మన ఎమ్మెళ్ళు. ఈ దారాలమ్మడి నడుచుకుంటా ఒక్కొక్కరు గబక్కిన పోతున్నారు, ఒక్కొక్కరు తట్టాడుకుంటా రొంత మెల్లంగా పోతాండారు. ఆడికి పోయే ముందు సర్వరాయ టెంపుల్కు పోయిండాము. సర్వరాయ స్వామి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండారు. ఆడ గుహ మాదిరి ఉండి ఆ లోపల స్వామి ఉంటారు. తలకాయ రోంత ఉంచుకొని లోపలికి పోయి స్వామికి దండం పెట్టుకొని వచ్చిండాము. ఆడ వీడియో తీసుకోవద్దన్నారు, అందుకే బొమ్మ పెట్టలేడా. ఈడ పిల్లోళ్ళే కాదు పెద్దోళ్ళు కూడా అడ్వెంచర్లు చేర్చండారు. మన పిల్లోళ్ళకు హెల్ప్ చేసేకి ఒక గైడును కూడా పెట్టినారు వాళ్ళు. అట్ట చేసి ఇట్ట చేసి ఒక దారం పూర్తి చేసినారు మన పిల్లోళ్ళు. ఈడ చెక్క ఉయ్యాలుండాయి. మనోళ్ళు ఈ చెక్కల మీద నడుచుకుంటా పోవాలా. ఓబ్బా చాలా ఊగుతా ఉండాయి. ఎట్టెట్ట నడుచబోతారో ఏమో మళ్ళా చూడాలా. యాది ఏమైనా పిల్లోళ్లకు రొంత ధైర్యం నూరిపోయాలా. ఇప్పట్లో జరిగే అరాచకాలు ఎదుర్కోవాలంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలా మరి, ముఖ్యంగా ఆడపిల్లోళ్ళకుమ్మా. ఈ ఉయ్యాళ్ళు చాలా ఊగుతాండాయి కానీ ఏం భయపడిన అవసరంలే. నడుముకు బెల్ట్ కట్టి పైన తీగ కట్టినారు. ఒకవేళ కాలు అందుకు జారినా పిల్లోళ్ళు కిందికి ఏళ్ళాడతారు. మేము పొద్దున్నీడి 10 గంటలకు పోయినామాడికి. అప్పుడు జనాలు ఎవ్వరూ లేరు. మళ్ళీ తీరా 11-11:30 అయ్యాలకల్లా కుప్పలు జనాలంతా వచ్చినారు. ఏడ చూసినా కుప్పలే. ముందర ఆ పిల్లగాడు ఎవరో సర అని పోతా ఉండాడు. మళ్ళా కూడా ఇప్పుడు ఉయ్యాళ్ళే ఉండాయి. ఈ ఉయ్యాళ్ళు ఇంకొక టైపు, ముందున్నే ఉయ్యాళ్ళు వేరే టైపు, ఈ ఉయ్యాళ్ళు వేరే టైపు. ఉయ్యాళ్ళలోనే చాలా రకాలు ఉన్నాయి ఈడ. మనోళ్ళు ఈ ఉయ్యాల మీద బోనికి చాలా తిప్పలు పడినారు. చాలా చెప్పే పట్టింది ఈడ బోనికి. ఆడ నడిచేటోళ్ళ ఇబ్బంది ఏమో కానీ కింది నుంచి పైకి చూసి మెడ నొప్పి లేచాంది నాకు. ఇట్లాంటి మన ఊర్లో నింటే రోజు పంపించి నేర్పించి నిందువు. ఏమో రేపొద్దున కాలం ఎట్టొచ్చాదో ఏమో ఎవరికి తెలుసు. ఆడ వెనకాల చూడండి, వెనకాల బంగీ జంపులో ఎవరో అప్ప ఎగిరెగిరి పడతాండాడు ఒకటేమైనా. ఈడ కనపచ్చందే ఈ బండి సున్నీకి కారు మాదిరి, నడపనీకి స్కూటర్ మాదిరి ఉంది. మన పెద్దమ్మి ఈ బండిని నడపనీకి పోయింది. పెద్దోళ్ళను వాళ్ళే నడపమంటారు. చిన్నమ్మిని మాత్రం పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళే నడిపించినారు. వీళ్ళిద్దరూ పోయినారని మన గుల్లోడు నేను పోతా అని ఒకటే పైన ఏడుచా ఉండాడు. సరే నీ ఏడు పెయింట్కి లేని ఒక టికెట్ తెచ్చింటే వాళ్ళు 3 రౌండ్లు తిప్పినారు. ఇంకా నవ్వుకుంటా బయటకు వచ్చినాడు అబ్బి. ఒక్కొక్కరికి 3 సుట్లు ఇచ్చినారు. మన పెద్దమ్మి ఫస్ట్ సుట్టుకేమో రొంత తిప్పలు పడింది. 2 అయిపోయి 3వ చుట్టుకు వచ్చేకల్లా మనమ్మి పుంజుకునింది. ఆ పక్క ఈ పక్క పాత టైర్లు పెట్టి సన్న దారి వేసినారు. బండి వేసుకొని ఆ దారమ్మడి తిరగాల. ఈ బండి ఏమో చాలా బరువున్నట్టుంది. హ్యాండిల్ తిప్పనికి ఇబ్బంది పడతాండారు. ఆ నుంచి మన చిన్నమ్మి బంగీ జంపుకు పోయింది. చిన్నపిల్లకాయలు కదా భయపడి జరాలు తెచ్చుకుంటారేమో అని భయపడి ఏంటికొచ్చిన తిప్పలు వద్దులేమ్మి అంటే మనమ్మి నేను పోతా అని ఉరుకుతా పోయింది. అక్క పోయింది నేను తక్కువనా అని మన బుడ్డోడు కూడా పోయి జంపు చేసినాడు. మన అబ్బి రొంత కూడా భయపడలే. రొంచేపు పైకి కిందికి ఎత్తేసినారు. ఇంకా రొంచేపు ఉయ్యాల, జంపాల, ఊగాల,
చిన్నోడు అని ఉయ్యాలు ఉంపినారు. దీంతో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన చిన్నోడు కిందున్నట్టే వ్యవహారాలు చేస్తాడు పైన కూడా. ఈడ జంప్ చేసేకి చాలా మంది పిల్లోళ్ళే వచ్చిండారు. కొంతమంది ఏమో బాగానే జంప్ చేస్తాండారు, ఇంకా కొంతమంది ఏమో భయపడతా అరుచుకుంటా ఏడ్చుకుంటా జంప్ చేస్తాండారు. ఇంకా మూడో కేటగిరీ ఉండారే ఇల్లు. ఈ పిల్లోళ్ళు నేను రా నాకు భయం అని ఏడుచా ఉంటే వాళ్ళ అమ్మ నాయనలు ఈడ్చుకొచ్చి ఓడినో కట్టేసి ఎగిరేయి అంటారు. ఏమంటే లెక్క కట్టిండాము అందరూ ఆడుతుండారు, నువ్వేంటి కాడవు అని బలవంతం చేస్తాండారు. అంత భయపడే పిల్లోళ్ళను మెల్లమెల్లగా చిన్నటి ఆడిచ్చి భయం పోయినాక ఇట్లాంటి దాంతో వేచే బాగుంటుంది. ఒకటేసారి తెచ్చి దారాలకు తగిలిచ్చి ఎగరేచ్చే ఏమైతారా పిల్లోళ్ళు ఏమో లేండి, ఎవరి ఆత్రం వాళ్ళది. ఆడిపిచ్చి ఆయన అయిపోయింది దిగుబ్బి అంటే నేను ఇంకా ఎగుడుతా అంటాడు. మేముండి ఒబ్బి ఇంకా సాలు రాబ్బి సూర్యుడు తాత ఎగరేసిదంతాడు అని పీల్చుకొని పోయిండాము. ఆడ 3 అంతస్తుల మీద పైకి ఎక్కిపిచ్చి ఆ నుంచి దొబ్బేచ్చండారు. ఎక్కినోళ్ళ నడుముకు బెల్ట్ కట్టింటారు. ఒక్కటేసారి వచ్చి తప్పనేం దోసేయరు, మెల్లమెల్లగా కిందికి దిగుతారు. ఈ గోడకుండే చెక్కలు చాలా ఊడిపోయిండాయి. పట్టుకోనీకి అందక మనమ్మి కిందికి దిగిపోయింది. మళ్ళా రెండోసారి కూడా ఎక్కింది. అప్పుడు కూడా అట్టనే చేతులకు పట్టుకోవడానికి అందక దిగిపోయింది. ఆ నిలబడుకునే అప్ప మీకు శాంచులు అయిపోయినాయి అన్నాడు. ఇదేందిప్ప ఇప్పుడే కదా ఇచ్చింది అంటే లేక 3 అన్నాడు. ఇంకా సరే లేబ్బా అని పక్కకు పోయినాం. ఈడ ఒక పెద్ద గొట్టం మాదిరి ఊపిరి బుడ్డ అంది. పిల్లోళ్ళను దాంతోకి పోయి దొల్లమన్నారు. పిల్లోళ్ళు దాంతోకి పోయి పానమంతా పెట్టి దొల్లుతాండారు. మన గుల్లోడు చూడండి నేను తక్కువ అని వాడు దొబ్బుతాండాడు. పాడే ఇద్దరు బోల బక్క. ఆ నుంచి బయటకు వచ్చి స్పైసీ రెస్టారెంట్ అని ఒకటింటే దాంతోకి పోయి బువ్వ తిన్నాము. ఈడ దండికి హోటల్ ఏం కనపరాలేదు. మ్యాప్లో చూసుకుంటే ఈడ బాగుంది అని కనపచ్చా అంటే ఇంకా ఈడికి వచ్చినాము. ఈడికొచ్చింటే ఈడ సెట్ ఏందో చాలా బాగుంది అల్లుకొని, తీగలు అల్లుకునింది, కిందికి పూలే అల్లాడుతాండాయి. పూలు బాగుండాయని పిల్లోళ్ళు ఫోటో దిగినారు. సాయంకాలంగా చిల్డ్రన్ సీటు, జెంట్స్ సీటు, లేడీస్ సీటు ఉంటుందంటే ఆడికి పోయినాము. మేము చిల్డ్రన్ సీటుకు ఒకటి పోయినాము, లేడీస్ సీట్ను జెంట్స్ సీట్ను వదిలేసినాము. ఆడ వ్యూ చూడండి ఎంత బాగుందో, కొండ, రెస్టారెంట్, అబ్బబ్బా గోడ మీద బొమ్మలు ఉంటానులే ఆ బొమ్మలు నెట్టుంది. సూర్యుడు గుట్లోకి పోతా అంటే 2 ఫోటోలు తీసుకున్నాము. ఎంత బాగా వచ్చినాయో. ఫస్ట్ సారి మా అయ్యప్ప నేను ఇట ఫోజులు పెట్టి ఫోటో తీసుకున్నాము. యా ఫోటో బాగుందో కామెంట్లో చెప్పండి. మరుసటి రోజు ఆ నుంచి అరుణాచలం పోయి సత్తనూరు డ్యామ్కు పోయినాము. అబ్బా ఎంత బాగుందో అసలుకు. ఎంత పెద్ద పార్కు, ఎంత పెద్ద డ్యాము, పెద్ద చెట్లు, కాళ్ళకు నడిచినంత కళ్ళకు చూసినంత ఉంది. ఎండలకాలం కదా డ్యాంలో నీళ్ళు ఏమి ఎక్కువ లేవు. నాకు ఒక డౌట్, డ్యామ్ పక్కనే ఇంత పెద్ద పార్కు కట్టిండారు, చాలా నీళ్ళు వచ్చే మునిగిపోదా ఏంది? చుట్టూ పచ్చదనము, వాటర్ ఫౌంటైన్లు భలెండాయి అక్కడ. చుట్టుపక్కల దగ్గర నుండేటోళ్ళు వనభజలాలకు వచ్చినట్టు వచ్చిండారు. అన్ని క్యారీలు కట్టుకొని చుట్టాలంతా కలిసి వచ్చి ఆడుకుంటుండారు. అబ్బా ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా అరుణాచలం పోతే సతనూరు డ్యామ్ను మిస్ కావకండి, చాలా బాగుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అబ్బా ప్లీజ్.